సారీ అండి, మార్నింగ్ నేను మీతో కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. విషయం చెప్పు. ఇంద్రాణి మా ఇంటికి వచ్చింది మీ నుంచి సిరిని కాపాడడానికి. ఇప్పుడేం చేద్దాం? ఈ బాధ నేను, నాన్న, సిరి అందరం పడ్డవాళ్ళమే పిన్ని. అత్తయ్యకి మనమంటే అభిమానమే అత్త. పెళ్లికి ముందు మనతో ఎలా ఉండేదో నీకు తెలుసు కదా. ఆ సింధునే ఆ అభిమానాన్ని విరిచేసి విషంగా మార్చింది. అందుకే అత్తయ్య ఇప్పుడు అలా మాట్లాడుతుంది. అవునింద్రాణి, సింధు మాకు పెద్ద తలనొప్పిగా మారినది. భవానీకి ఎంత నచ్చ చెప్పినా సింధు మాయలోంచి బయటపడటం లేదు. సింధు బండారం బయట పెట్టాలని మేము చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఏం ఉపయోగం లేకుండా పోయినది. ఇక మిగిలినది ఒకటే, సిరి కడుపులో బిడ్డ పెరిగితే అది చూసన్న మీ అక్క సిరి తల్లి కాపోతుండదని నమ్మి సింధు దుర్మార్గం తెలుసుకుంటుందన్న ఆశ. ఆ రోజు తొందరలోనే వస్తుంది బావగారు. కోడలుగా నువ్వు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చినావో అప్పుడే నాకు ఆ నమ్మకం కలిగినది. వచ్చి మంచి పని చేసినావు. మీ అక్కనే మాటలేం పట్టించుకో మాకు. అక్కన్న మాటలకి నేనేం బాధపడట్లేదు బావగారు. నా బాధంతా వీళ్ళిద్దరి గురించి. సిరి సంజయ్లు ఒకటైన తర్వాత కూడా కష్టాలు ఇంకా వీళ్ళనెందుకో వెంటాడుతూ ఉండాయా అని. దూరం చేయాల. కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఈ ఇంట్లో లేకుండా చేయాల బావగారు. నువ్వు ఉండగా మా కష్టాలు బాధలా పిన్ని. నెవర్. ఇంకా అవి మా దగ్గరికి రావాలన్నా భయపడతాయి. అవునత్తా, ఇంకా మాకు సంతోషాలు, ఆనందాలే తప్ప ఏ బాధలు మాతో ఉండవు. ఎందుకో తెలుసా? నువ్వు మాతో ఉన్నావు కదా. ఇలాంటి సమయంలో నీలాంబరి కూడా ఉంటే ఎంత బాగుండేదో. అవును బావగారు, నీలాంబరి ఇంకా రాలేదేంది? ఇంక రాదత్తా. ఏం సిరి, ఏమైనాది? పిన్నికి ఇంట్లో అవమానం జరిగింది. ఎవరు నీలాంబరిని అవమానించినది? మీ అక్కయ్యే. అక్రమ సంబంధం అంటకట్టి మీ అక్క బయటికి పంపించినది. అసలేం జరిగినది బావగారు? చెల్లెలివి కదా అని చేరదీస్తే నాకే సవితిలా మారతావా? దొంగ చాటుగా రంకుతనం సాగించడానికి సిగ్గులేదటే నీకు? నీలాంబరి వస్తాది బావగారు, నేనే తీసుకొస్తాను. ఎవరైతే నీలాంబరి మీద నింద వేసి తన్ని ఇంట్లోంచి పంపించేసినారో వాళ్లే తమ తప్పు తెలుసుకుని నీలాంబరికి క్షమాపణ చెప్పి తీసుకొచ్చేలా చేస్తాను. బయటున్న శివయ్య కన్నా ఇంట్లో ఉన్న సింధుతోనే చాలా ప్రమాదం. ముందు సింధు పని పట్టాల. పడతాను. సింధు, నువ్వు నా చేతి నుండి చాలాసార్లు తప్పించుకుంటావు. ఇక తప్పించుకోలేవు. సావు తప్ప నీకు వేరే దారి లేకుండా చేస్తాను.
ఆంటీ, ఏంటి సింధు? ఇంద్రాణిని మన ఇంట్లో ఉండటానికి ఎందుకు ఒప్పుకున్నారు మీరు? ఒప్పుకోక ఏం చేయమంటావు సింధు? వాళ్ళు మన ఇంటికి వస్తే గొడవ చేయకూడదని సిరి షరతు పెట్టిందిగా. అదీ కాక ఇంద్రాణి కూడా ఈ ఇంటి కోడలు. నేను కాదన్నా ఇంట్లో ఉండే హక్కు తనకు కూడా ఉంది. అందుకే ఏమీ అనలేకపోయాను. ఇంద్రాణి ఇక్కడే ఉండిపోతే మనకి ప్రాబ్లం కదా ఆంటీ. సిరి కోసం సొంత తమ్ముడితోనే ఫైట్ చేసింది, చంపడానికి కూడా ప్రిపేర్ అయింది. అలాంటిది మీరు సిరిని ఫోర్స్ చేసి డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయించారని తెలిస్తే ఊరుకుంటుందా? అంతదాకా ఎందుకంటే పొరపాటున ఆ రోజు సిరి మీద సాంబార్ పడితేనే నేనేదో కావాలని పోసినట్టు నన్ను చంపేంత పనిచేసింది. అలాంటి ఇంద్రాణి మీరు నాకు లగ్నపత్రిక రాసిచ్చారని, బావకి నాకు మ్యారేజ్ చేయబోతున్నారన్న విషయం బయటపడితే మిమ్మల్ని వదిలిపెడుతుందా? చంపేస్తుంది. ఈ విషయాలన్నీ ఇంద్రానికి తెలియవుగా సింధు. మనమా చెప్పాం, సిరి చెప్పదు. ఇంకెలా తెలుస్తాయి? ఇన్నాళ్ళంటే ఇంద్రాణి మనతో పాటు లేదు కాబట్టి తెలియలేదాంటీ. ఇప్పుడు మనతో పాటే ఉండబోతుంది. ఏదో ఒక రోజు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? నా మాట విని ఇంద్రాణిని వెంటనే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి. తనిక్కడే ఉంటే ప్రమాదాన్ని మనమే ఇంట్లో పెట్టుకున్నట్టు అవుతుంది. వెళ్ళిపోమంటే గొడవ అవుతుంది సింధు. గొడవ అయితే సిరి విడాకులు రద్దంటుంది. 90 రోజులు ఎలాగో దగ్గర పడ్డాయి కదా. ఆ 90 రోజులు పూర్తవగానే సిరి పుట్టింటికి వెళ్ళిపోతుంది. సిరితో పాటు ఇంద్రాణి కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనవసరంగా వెళ్ళిపోమని గొడవ పెట్టుకోవడం ఎందుకు చెప్పు? కొద్ది రోజులేగా, ఓపిక పట్టు. ఆంటీ, మీకు సిరి ప్లాన్ అర్థం కావడం లేదు. 90 డేస్ తర్వాత సిరి వెళ్ళదు. వెళ్ళేదైతే వాళ్ళత్తరెందుకు రమ్మని చెప్తుంది? ఏంటి సింధు నువ్వనేది? ఇంద్రాణిని సిరి రమ్మందా? అవునండి. లేకపోతే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినట్టు మీరే ఆలోచించండి. దేనికోసం పిలిచిందంటావు? మీరే అన్నారుగా 90 రోజులు అయిపోతున్నాయని. ఆ భయంతోనే పిలిచింది. అవునండి, కండిషన్స్ ప్రకారం సిరి గొడవ చేయకూడదు కాబట్టి వాళ్ళత్త చేత ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి డైవర్స్ క్యాన్సిల్ చేయిస్తుంది. కోడలిగా ఇక్కడే ఉండిపోతుంది. మన ముందు తనకేం తెలియనట్టే ఉంటూ వాళ్ళత్త చేత కథంతా నడిపిస్తుంది. మరిప్పుడేం చేద్దామంటావు సింధు? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు బతుకుండాలన్నా, బావతో నా మ్యారేజ్ జరగాలన్నా ఇంద్రాణి మన ఇంట్లో ఉండకూడదు, అంతే. ఇంద్రాణ్ణి ఇంట్లోంచి నేను పంపించడం కాదు, సిరి చేతే పంపిస్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి సిరితో మాట్లాడండి. ఇప్పుడు కాదు సింధు, ఇంద్రాణి లేని సమయం చూసి మాట్లాడాలి. సిరి, ఏంటత్తయ్యా? నిజంగానే మీ అత్త మన ఇంట్లోనే ఉండిపోతుందా? ఉండడానికే కదా వచ్చింది. ఇంద్రాణి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదేమో అనిపిస్తోంది. ఎందుకత్తయ్యా? అసలే ఇంద్రానికి కోపం ఎక్కువ. పైగా నువ్వంటే వల్లమన్న అభిమానం. అదే నా భయం. దేని గురించి అత్తయ్యా? నువ్వు చెప్పిన షరతులకు ఒప్పుకొని ఇప్పటి వరకు అలాగే నడుచుకున్నాను. మన మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ ఇప్పుడు మన మధ్యకి ఇంద్రాణి వచ్చింది. వస్తే
నువ్వు విడాకుల కాగితాల మీద సంతకం చేసిన విషయం గాని 90 రోజుల తర్వాత నువ్వు పుట్టింటికి వెళ్లిపోయే విషయం గాని నేను సింధు సంజయ్లకి పెళ్లి చేయబోతున్నానని అందుకోసం లగ్నపత్రిక రాయించానని ఇంద్రానికి తెలిసిందంటే ఊరుకుంటుందా? పెద్ద రాద్ధాంతం చేస్తుంది. సిరే ఇంటి కోడలు, సిరి ఉండగా సంజయ్కి ఇంకో పెళ్లి చేస్తే చంపేస్తానంటూ మా ప్రాణాలు తీసేసినా తీసేస్తుంది. ఈ 3 నెలలు ఎలాంటి గొడవలు ఉండకూడదని నువ్వే చెప్పావు. ఈ విషయాలన్నీ తెలిసి ఇంద్రాని గొడవ చేస్తే ఏం చేస్తావు? దానికి ఎవరు బాధ్యులు చెప్పు సిరి. మాట్లాడవే. ఆ విషయం సిరిని అడిగితే ఏం చెప్తాదక్కా? నువ్వు అడిగిన దానికి సమాధానం నేను చెప్తానక్కా. ఇంద్రాణి, ఇక్కడికి నువ్వెప్పుడొచ్చావు? నేను ఈడుంటాం అంత మంచిది కాదు. నువ్వు సిరితో చెప్తున్నప్పుడే వచ్చానక్క. నేను మాట్లాడిందంతా వినేశావా? వినేశానక్క. నువ్వు చెప్పిన విషయాలని నాకు తెలిస్తే నేనేం చేస్తాననే కదక్క భయం. ఏం చేస్తానో తెలుసా? ఇందులో నా తప్పేం లేదింద్రాణి. సిరి విడాకులకు ఒప్పుకుంటేనే సంతకం చేయించాను. కావాలంటే సిరిని అడుగు. చెప్పు సిరి. గొడవ చేయొద్దత్తా. నేనెందుకు గొడవ చేస్తా సిరి? ఇన్ని విషయాలు తెలిసినా మా మీద నీ కోపం లేదా ఇంద్రాణి? లేదు. నిజంగా సిరిని బాధ పెడితేనే చంపేస్తాననేదానివి. సిరి సంజయ్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు నీ కోపం రావట్లేదంటే నమ్మలేకపోతున్నాను. సిరి సంజయ్కి విడాకులు ఇచ్చి మా ఇంటికి వచ్చేస్తుందన్న విషయం నాకు ఈరోజే తెలుసుంటే సిరిని కోడలుగా కాదనుకుని సింధుని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నందుకు అక్కవని చూడకుండా సంపేసేదాన్ని. కానీ సిరి ఈ విషయాలని నాకు ముందే చెప్పినది కాబట్టి నువ్వు బతికిపోయినా. ఏంటి? సిరి నీకిక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పేసిందా? అవునత్తయ్య. నా సంజు తప్పు చేశాడని మీరు అనుకోవటం దగ్గర నుంచి మీరు ఆ సింధుకి లగ్నపత్రిక రాయించి ఇవ్వటం వరకు ఏదీ వదిలిపెట్టకుండా అన్నీ చెప్పేశాను. ఇన్ని విషయాలు తెలిసి నేను నిన్ను సింధుని ఏం చేస్తాను, ఏం జరుగుతాదో అని కదక్క నీ భయం. నేను మిమ్మల్ని ఏమీ చేయనక్క. సిరి మీతో ఏదైతే చెప్పినాదో తూచా తప్పకుండా అదే జరుగుతాది. ఏంటింద్రాణి, నువ్వు చెప్పేది ఏది నాకు అర్థం కావడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా నువ్వు మెదలకుండా ఉండడం ఏంటి? సిరి చెప్పినట్టు జరుగుతుందనడం ఏంటి? సిరి ఏం చెప్పిందో నీకు తెలుసా ఇంద్రాణి? 90 రోజులే సిరి సంజయ్తో కలిసి ఉంటాది. అందుకు నువ్వు కాదనకూడదు. 90 రోజుల తర్వాత సిరి సంజయ్కి విడాకులు ఇచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోతాది. అంతే కదక్క? ఎట్టాగు 40 రోజులు అయిపోయినాయి. ఇక మిగిలింది 50 రోజులు. ఈ 50 రోజులు నేను ఈడనే ఉండి నాతో పాటు సిరిని తీసుకుపోదామని వచ్చానక్క. నువ్వు చెప్పేది నిజమా ఇంద్రాణి? ఏంటో నువ్వు చెప్పేది ఏది నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నేను చెప్పేది అక్షరాల నిజం అక్క. ఇంత మార్పు నీలో ఎలా వచ్చింది ఇంద్రాణి? దానికి కారణం సిరి అక్క. మన 2 కుటుంబాల మధ్య ఉండాల్సింది పగా ప్రతీకారాలు కాదు, ప్రేమాభిమానాలే. కలిసి ఉంటేనే సుఖమని చెప్పింది. సిరి చెప్పిన దాంట్లో నిజం ఉన్నది కాబట్టి ఈ ఇంద్రాణి మారింది కాదు, సిరే నన్ను మార్చినది. మరి సంజయ్కి విడాకులు ఇచ్చేసి సిరి పుట్టింటికి వెళ్ళిపోతే మన 2 కుటుంబాలు ఎలా కలిసి ఉంటాయి? మంచి కోరుకునే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడత్తయ్య. అదే నేను నమ్ముతాను. అవునక్క, ఆ మంచే నువ్వు అర్థం చేసుకోలేకపోతుండా. అక్క, నీకో మాట చెప్తాను, ఏమీ అనుకోవుగా?
చెప్పింద్రాణి. బిడ్డలు తప్పు చేస్తే తల్లి వెనకేసుకొస్తాది అంటారు. మరి నువ్వేంటక్క ఏ తప్పు చేయని సంజయ్ని దోషిగా నిలబెడతా ఉండవు. అమ్మ నిజం, నాన్న నమ్మకం. ఆ నిజాన్ని నువ్వు గ్రహించలేకపోతా ఉండవు. ఆ నమ్మకాన్ని అనుమానిస్తా ఉండవు. అందుకే నీ మొగుడు పిల్లలు నేను అసహించుకుంటా ఉండారు. వాళ్ళను నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు నీకు వాళ్ళ మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం ఏం లాభం అక్క? బావగారు సంజయ్ కంటే నువ్వు ఆ సింధుకి ఎక్కువ విలువిస్తా ఉండవు. ఒకళ్ళ భర్తగా నీతో జీవితం పంచుకున్నవాళ్ళు, ఇంకొకళ్ళ బిడ్డగా నీ రక్తం పంచుకుని నీ పేగు తెచ్చుకుని పుట్టినవాళ్ళు, వాళ్ళ సంతోషం కంటే నీకు సింధుయే ముఖ్యమేనాదా? సిరి నీ కోడలక్క. ఒకప్పుడు సిరి ఇంటికి కోడలుగా రావడానికి వీల్లేదని నేనే ఆపినాను. అది ఇంటికొస్తే సంపేస్తానని బెదిరించినాను. సిరి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన ప్రాణానికి ప్రాణమైన సంజు కోసం ఇంటికి వచ్చేసినది. ఇప్పుడు కూడా ఉమాదేవి, సిరి నువ్వు అత్తారింట్లో ఉంటే మీ బాబాయ్ వల్ల నీకు ఆపద పొంచున్నది. నువ్వు సంజయ్ కలిసి పుట్టింటికి వచ్చేస్తే అత్త మీకు ఇక్కడ రక్షణగా ఉంటాదని చెప్పినది. కాని సిరి నా ప్రాణాలు పోయినా నేను అత్తింటిని వదిలి ఆ ఇంటికి రానని చెప్పినది. అత్తారింటి మీద ఎంత అభిమానం లేకపోతే సిరి ఆ మాట అంటాదక్క? సిరి తల్లి కాబోతా ఉండానని చెప్పినా నువ్వు నమ్మట్లేదు. లేని కడుపుందని చెప్తే సింధు నువ్వు నమ్ముతా ఉండావు. నేనంత తొందరగా ఎవరిని నమ్మనింద్రాణి. ఆ అనుమానం వచ్చే ఇద్దరిని తీసుకెళ్లి డాక్టర్ చేత పరీక్ష చేయించాను. డాక్టరే సిరి ప్రెగ్నెంట్ కాదు, సింధునే ప్రెగ్నెంట్ అని చెప్పారు. డాక్టర్ని బెదిరించి మా తమ్ముడే అట్ట చెప్పించినాడక్క. నేను చెప్పినా కూడా నమ్మవా? సరే అక్క, నమ్మొద్దు. మనుషులు అబద్ధం చెప్పినా కాలం అబద్ధం చెప్పదు. సృష్టి ధర్మాన్ని ఎవ్వరూ ఆపలేరు. సిరి కడుపు పెరిగిన తర్వాత నిజం నీకే తెలుస్తుంది. 50 రోజులు అయిన తర్వాత సిరిని నేను తీసుకుపోతాను ఎందుకన్నానో తెలుసా? 50 రోజుల తర్వాత నిజం బయటపడుతుంది కాబట్టి అప్పుడే సిరిని నేను తీసుకుపోతాను. అప్పుడు నువ్వు సిరి మా ఇంటి కోడలు యాడికి రాదని అంటావు. అక్క, నీ కొడుకు నీ కుటుంబం బాగుండాలని నువ్వు అనుకుంటే సింధు గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించు. నేను, సిరి, సంజయ్ బావగారు ఎందుకు సింధు గురించి తప్పుగా మాట్లాడుతున్నావు ఆరాతి? సరే ఇంద్రాణి, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి సింధు విషయం తప్పకుండా ఆరా తీస్తాను. వస్తాను. ఎక్కడికత్తయ్యా? మీ బాబాయ్ ఇంటికి. అత్తా, బాబాయ్ నిజం చెప్తాడంటావా? మీ బాబాయ్ నిజం చెప్పకపోయినా పర్వాలేదు సిరి. కానీ మీ అత్త నిజం తెలుసుకుని వెళ్ళినది చూడు, అది చాలు. ఏదో ఒక రోజున మా అక్క నిజానికి దగ్గర అవుతాది అని చెప్పడానికి. ఇంద్రాణిని ఇంట్లో నుంచి పంపించేయమని ఈ పాటికి ఆంటీ సిరితో చెప్పే ఉంటుంది. ఇంద్రాణి, సిరిని సేవ్ చేయడానికొచ్చావా? నేనుండగా సిరి సేఫ్గా ఉండదు, ఉండనివ్వను. ముందు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడం, ఆ తర్వాత సిరి ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం, 1 by 1 జరుగుతూనే ఉంటాయి. సింధు, ఏంది చాలా దీర్ఘంగా ఆలోచిస్తా ఉండా?
ఈడ విషయాల గురించేనా? జరగని తప్పు జరిగినాదని అందరినీ నమ్మించి సంజయ్ వల్ల నువ్వు తల్లి కాబోతా ఉండావని అబద్ధం చెప్పించి డాక్టర్ చేత దాన్ని నిజం చేయించి సిరి విడాకుల కాగితాల మీద సంతకం చేయించేలా అక్క మీద ఒత్తిడి తీసుకొచ్చిన 90 రోజుల తర్వాత సిరిని ఇంట్లోంచి పంపించేసి సిరి కడుపులో ఉన్న బిడ్డను సంపించేసి నువ్వు మీ బావని పెళ్లి చేసుకుని ఇంటి కోడలవుదామని ఆలోచన చేస్తా ఉండా. నువ్వు చేసే మాయలన్నీ యాడ నాకు తెలిస్తే నేను నిన్ను చంపేస్తానేమో అని నన్ను ఇంట్లోంచి పంపించనీక మా అక్కను నా మీదకి ఉసిగొల్పినా. ఇప్పుడు నేను ఇంట్లోంచి పోతానా లేదా అనే కదా ఆలోచిస్తా ఉండా. అసలు ఈ విషయాలు మీకు తెలుసు. ఈడ జరిగే ప్రతి విషయం నాకు తెలుసు. నీకు తెలియంది నాకు తెలిసింది ఇంకో విషయం ఉండాది. చెప్పనా? వీళ్ళందరూ నీ గురించి ఇలా మాట్లాడకుండా ఉండాలంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందు. పద వెళ్దాం. సింధు, మర్యాదగా అక్కతో వెళ్తావా లేక బలవంతంగా తీసుకెళ్ళమంటావా? నేను వెళ్ళను. ఏ, ఎందుకెళ్ళావు? వెళ్తే నేను ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ చెప్తాడు కాబట్టి.